రాష్ట్రంలో వీధి కుక్కల సమస్య మరింతగా తీవ్రమైంది. రోజు ఎక్కడో ఒక దగ్గర మనుషులపై దాడులు చేస్తున్నాయి కుక్కలు. రోడ్డుపై 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్లను వెంటాడుతున్నాయి. అసలు కుక్కల ప్రవర్తనలో ఈ మార్పులు రావడానికి కారణాలున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. పేటా ఇండియా ఇతర ఎక్స్పర్ట్స్ పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనుషుల ప్రవర్తనలో మార్పులతోనే కుక్కల్లో క్రూరత్వం పెరిగిపోతోందని తేలింది. రాష్ట్రంలో కుక్కలు రెచ్చిపోతున్నాయి. దొరికిన వారిని దొరికినట్టు పిక్కలు పీకుతున్నాయి. కొన్ని ఘటనల్లో కుక్కల కాట్లకు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. గతంలో లాగా కుక్కలకు బయట ఎక్కడా తిండి దొరకపోవడం, మనుషుల నుంచి కూడా కనీస ఆదరణ కరువవ్వడం, పైగా కుక్కలు కనిపిస్తే తరిమి కొట్టడం లాంటి చర్యలతో అవి ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నట్లు ఎక్స్పర్ట్స్ గుర్తించారు. అందుకే ఇటీవల దేశవ్యాప్తంగా కుక్క కాట్ల సంఖ్య పెరిగిందని తేల్చారు. కరోనా సమయంలో స్టెరిలైజేషన్ ప్రక్రియను నిలిపివేయడంతో వాటి సంతానం కూడా వృద్ధి చెందిందని చెప్తున్నారు. గతంలో ప్రజలు వీధి కుక్కలకు ఇంట్లో మిగిలిపోయిన అన్నం, ఇతర ఆహార పదార్థాలు వేసేవారు. అయితే ఇప్పుడు వాటికి తిండి పెట్టేవారు కరువయ్యారు. కుక్కలను దగ్గరకు తీసేవారు కనిపించడం లేదు. కుక్కల సంఖ్య పెరగడం, వాటికి ఆహారం వేసేవారి సంఖ్య తగ్గడంతో అవి ఆకలి, దాహంతో అల్లాడుతున్నాయని జంతు ప్రేమికులు చెప్తున్నారు. గతంలో చెత్తకుండి దగ్గర పారేసిన ఆహారం కుక్కల ఆకలి తీర్చేది. అయితే పట్టణాల్లో ఇప్పుడు గతంలో లాగా చెత్తకుండీలు వాడడం లేదు. ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లి నేరుగా డంపింగ్ యార్డ్లోకి తరలిస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా కుక్కలకు బయట ఎక్కడా ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. అలాగే ఆహారం కోసం కుక్కలు ఇంటి ముందుకొస్తే మనుషులు కర్రలు, రాళ్లతో తరిమి కొట్టడం లాంటి ఘటనలు వాటిలో క్రూరత్వాన్ని పెంచుతున్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా కుక్కలు మనుషులపై దాడి చేయవని, కానీ ఇలా దాడికి దిగడానికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. స్ట్రీట్ డాగ్స్ ను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పెటా ఇండియా ప్రతినిధులు కొన్నాళ్లుగా అడాప్ట్ ఏ దేశీ డాగ్ అనే క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో సిటీస్ లో కొంతమంది వాలంటీర్లు హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారం తీసుకొచ్చి స్ట్రీట్ డాగ్స్ ఆకలి తీరుస్తున్నారు. అయితే ఈ ఫుడ్ అందుతున్న కుక్కల సంఖ్య చాలా తక్కువ. వాలంటీర్ల సంఖ్య తక్కువగా ఉండడం, కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పెటా సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. కరోనా మహమ్మారి కూడా కుక్కల ప్రవర్తనలో మార్పు రావడానికి కారణమైంది. కరోనాకు ముందు స్ట్రీట్ డాగ్స్ కు రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిపోయిన ఆహారం దొరికేది. కరోనా టైంలో ఇవన్నీ మూతపడడంతో చాలా రోజులు అవి ఆహారం లేకుండా గడిపాయి. అదే సమయంలో కరోనా టైంలో కుక్కల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఏడాది కాలంలో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఏటా కుక్క కాట్ల బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిరుడు డిసెంబర్లో రాజ్యసభలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ బాఘెల్ వివరాల ప్రకారం తెలంగాణలో 2021లో 53,149 మంది కుక్క కాట్లకు గురికాగా 2023లో 108,910 మంది కుక్క కాట్లకు గురయ్యారు. 2020-21లో కుక్క కాట్ల సంఖ్య కాస్త తగ్గినా 3 ఏళ్లలో అత్యధికంగా ప్రజలు కుక్క కాట్లకు గురయ్యారు. కుక్క కాట్లతో దేశంలో రేబీస్ మరణాలు పెరిగిపోతున్నాయి. 2023 పార్లమెంటు సెషన్లో వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో దేశంలో మొత్తం 307 మంది రేబీస్ ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయారు. ఢిల్లీలో 48 మంది, వెస్ట్ బెంగాల్లో 38, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో 29 మంది చొప్పున మృతి చెందగా తెలంగాణ రాష్ట్రంలో 21 మంది చనిపోయారు. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2001 ప్రకారం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. సంతానోత్పత్తి లేని కారణంగా కాలక్రమేణా కుక్కల సంఖ్య తగ్గడం లేదా స్థిరంగా ఉంటుంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది కొరత ఉండడం స్టెరిలైజేషన్ ప్రక్రియ అనుకున్న స్థాయిలో సక్సెస్ కావడం లేదు. కుక్కలకు ట్రీట్మెంట్ చేసే సెంటర్లు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. ఒక్క ఆడకుక్క ఏడాదిలో 20 పిల్లలకు జన్మనిస్తుంది. స్టెరిలైజేషన్ ప్రక్రియ సరిగా లేకపోవడంతోనే కుక్కల సంఖ్య ఈ స్థాయిలో పెరిగింది. ఇక గుంపులోని అన్ని వీధి కుక్కలు దూకుడుగా ఉండవు. అయితే ఇందులో దూకుడు స్వభావం ఉన్న కుక్క మిగతా వాటిని ఒక్కసారిగా రెచ్చగొడుతోంది. దీంతో అన్ని ఒక్కటవుతాయి. ఇలాంటి కుక్కలను గుర్తించి డాగ్ షెల్టర్ కు తరలించాలి. కుక్కలు తాము నివసించే ప్రాంతానికి ఇంకో గుంపును రానివ్వవు. ఇలా గుంపుల మధ్య జరిగే ఘర్షణలు కూడా వాటిని ప్రభావితం చేస్తాయని అంటున్నారు నిపుణులు.